ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ముఖ్య నేత మహామేత అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పెద్దలకు న్యాయం పేదలకు న్యాయం అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. బస్తీపై మరోవైపు జబర్దస్తీ కొనసాగుతుందనే అంశం కూడా మనకు ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ ఔటర్ను ఆనుకొని ఏకంగా 17 ఎకరాలు బంధువుకు కేటాయింపు అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. నియోపోలీస్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఏకంగా అక్కడ క్రషర్ను ఏర్పాటు చేశారనే అంశం. కిలోమీటర్ నిబంధనను తుంగలోకి తొక్కిన సర్కార్ క్రషర్ ఏర్పాటుతో జెట్ స్పీడ్లో అనుమతులు మంజూరు చేశారు. అక్కడే మెటీరియల్ కొనేలా కూడా రియల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య నేతకు నెలకు 2 కోట్లకు పైగా దీంట్లో రాబడి రాబోతుందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నియోపోలీస్ భూముల్లో ఈ వ్యవహారం అంతా నడుస్తుందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. నియోపోలీస్ భూముల్లో ముఖ్య నేత బంధువు క్రషర్ ఏర్పాటు చేసిన స్థలం ఎక్కడుందో దానికి సంబంధించిన ఒక గ్రాఫిక్ ప్రజెంటేషన్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా బస్తీపై జబర్దస్తీ అంటూ ఈ వార్త 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కారు కన్నేసిందనే అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. రాజేంద్రనగర్ పరిధి హనుమాన్ నగర్ను అమ్మే ప్లాన్ ప్రైమ్ ఏరియాగా మారడంతో స్వాధీనానికి సర్కారు పన్నాగమంటూ ఈ వార్త. కాలనీలు ఖాళీ చేయించి రియల్ దందాకు కుట్రలు చేస్తున్నారనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. 70 ఏళ్ళుగా దాదాపు 50 నుంచి 70 ఏళ్ళుగా అక్కడ పేదలు ఉంటా ఉన్నారు. వారందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి నోటీసులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. బస్తీల్లో 600 కుటుంబాలు, పక్కనే ఖరీదైన విల్లాలు ఉన్నాయి. 2007లో 170 మందికి ఇండ్లకు పట్టాలించింది అప్పటి ప్రభుత్వం. 58 జీవో అలాగే 59 జీవో కింద అప్పుడు బీఆర్ఎస్ కూడా పట్టాలు ఇచ్చేందుకు కృషి చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు పేదలను రోడ్డున పడేయాలని ఎట్లా చూస్తున్నారని చెప్పేసి వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల మూసీకి సంబంధించిన ప్రక్షాళన నేపథ్యంలో ప్రక్షాళన పేరిట ప్రభుత్వం పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ పేరిట అక్కడ హనుమాన్ నగర్ వాసులను కూడా తరలించే ప్రయత్నం చేస్తుందనే అంశం పెద్ద ఎత్తున వివాదంగా మారిన పరిస్థితి. హనుమాన్ నగర్కు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారు బీఆర్ఎస్ నేతలను కూడా కలిసి మొరపెట్టుకున్న అంశం కూడా మనకు ఇటీవల కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి అంటూ నిన్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆ అంశానికి సంబంధించి వార్త ఇది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి బీఆర్ఎస్ ఎంపీలు అలాగే బీఆర్ఎస్ నేతలంతా కూడా విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇది. సికింద్రాబాద్పై మోయలేని భారం వికేంద్రీకరణనే ఏకైక పరిష్కారం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. 900 కిలోమీటర్ల పరిధి ఉన్న గుంటూరును ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేశారు. మరి అంతకు మించిన నెట్వర్క్ ఉంది కాజీపేట రైల్వే ఏరియాకి. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పటికైనా స్పందించి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విజ్ఞప్తి చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రత్యేకంగా లేఖ రాసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. రైల్వే మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి లేఖ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. మంత్రి అశ్విని వైష్ణవ్కు అందజేసిన పార్టీ ఎంపీల బృందం అంటూ మొత్తం లేఖలు అనేక కీలకమైన అంశాలు కేటీఆర్ గారు ప్రస్తావించారు. రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సందర్భం. ఆదాయంలో కూడా పెద్ద ఎత్తున కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతూ ఉంది. దీంతో పాటుగా అన్ని రకాలుగా కూడా అక్కడ ఉపాధి అవకాశాలు, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకొని తమ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కేటీఆర్ గారు కోరిన అంశం మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ లేఖను కూడా అశ్విని వైష్ణవ్కు కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా అందజేసి విజ్ఞప్తి చేసిన అంశం మనకు ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు. అలాగే అక్రమార్కులపై వేటు పడింది అంటూ మరో వార్త. బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సస్పెన్షన్ అంటూ ఈ అంశం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మరో 9 మంది ఉద్యోగులపైన కూడా వేటు వేసిన కమిషనర్ అంటూ ఈ అంశం. అలాగే హ్యామ్ ముసుగులో 8,000 కోట్ల స్కామ్ అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పాలనలో 10,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది 10 ఏళ్లలో. కాంగ్రెస్ హయాంలో కేవలం 112 కిలోమీటర్ల నిర్మాణాలు మాత్రమే జరిగాయంటే కనీసం 5% కూడా నిర్మాణాలు జరగని పరిస్థితి ఉందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో 10,000 కిలోమీటర్లు ఇక్కడ, 112 కిలోమీటర్లు ఇక్కడ అనే ఒక చర్చ కూడా జరుగుతున్న విషయాన్ని ఇటీవల కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఇది. దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యం కూడా పెద్ద ఎత్తున ఉందనే అంశాన్ని నిన్న మీడియా సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. గతంలో రోడ్ల నిర్మాణం, రోడ్ల కనెక్టివిటీ ఏ రకంగా కేవలం రాజధాని చుట్టుపక్కలే కాకుండా ఆదిలాబాద్ మారుమూల పల్లెల్లో కూడా రోడ్ల నిర్మాణాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో, తద్వారా తెలంగాణలో ప్రగతి ప్రస్థానం ఏ రకంగా వేగంగా ముందుకు సాగిందో ఆయన వివరించారు. ఈ క్రమంలోనే పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలను పూర్తిగా గాలికి వదిలేశారు. చివరికి రోడ్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వదిలేయడంతో, రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారనే అంశం, రోడ్ల అభివృద్ధి పేరిట లూటీకి తెరతీసింది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త. సర్కారు అక్రమాలపై విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తామని కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కనిపిస్తోంది. R&B నిధుల విడుదలపై ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అలాగే RRR పై మంత్రి ప్రకటనలు పూర్తిగా పచ్చి అబద్ధంగా ఉన్నాయి. వాటిపై కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ రకంగా అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి పూర్తిగా తిరోగమన దిశలో తెలంగాణను నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ధ్వజమెత్తిన విషయం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే సెస్ విలీనానికి సర్కార్ కుట్ర అంటూ ఈ వార్త కూడా మనకు చూడొచ్చు. లాభాలు నడుస్తున్న విద్యుత్ సంస్థపై కక్షగట్టింది ప్రభుత్వం. బకాయిలు చెల్లించకుండా నష్టాల సాకుతో పూర్తి స్థాయిలో పన్నాగాలు చేస్తుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. వెనువెంటనే కార్యకలాపాల ప్రారంభం, తద్వారా పూర్తిగా విలీనం అంటూ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించడంతో వారంతా కూడా రంగంలోకి దిగారు. కుట్రపై గ్రామాల్లో నేడు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత కీలకమైన సెస్కు సంబంధించిన వ్యవహారం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ అనేక మంది చేనేత ఆధారపడే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సెస్ విలీనానికి సర్కారు చేస్తున్న కుట్రపై పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా ఉద్యమానికి కూడా రంగం సిద్ధం చేస్తున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే కాళేశ్వరంపై పాటిల్ వ్యాఖ్యలు దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్పడం దారుణం, ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లు వృధా అయ్యాయని మీరు ఎట్లా చెప్తారని చెప్పి ఆయన మండిపడ్డారు. తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ రెండు కూడా కుమ్మకై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా తెలంగాణ సమాజం అలాగే తెలంగాణ రైతులు కూడా గమనించాలని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణకు వరప్రదాయనిగా ఒక కల్పతరువుగా ఉన్న కాళేశ్వరాన్ని ఏదో రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోంది. తెలంగాణలో లక్షలాది ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం తెలంగాణ సమాజం పైన, అన్నిటికంటే 70 లక్షలకు పైగా ఉన్న తెలంగాణ రైతులపై ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.